హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. వాడు ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నావా? వండర్లా వెళ్ళామండి. లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, వండర్లా ప్లాన్ చేసాము. ఫస్ట్ మా ప్లాన్ అయితే లేపాక్షి ఉండే, తర్వాత వద్దులే అనిపించి వండర్లా అయితే ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తారు కదా అని వండర్లాకి వెళ్ళిపోయాము. వన్ ఆఫ్ ద మోస్ట్ మెమొరబుల్ డే ఇన్ మై లైఫ్. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ మా ఆయన టికెట్స్ తీసుకొస్తున్నాడు. ఎంట్రీలోనే ఒక టికెట్ తీసుకుంటే సరిపోతుంది. పర్ హెడ్ 1500. లోపల మిగతా గేమ్స్ అన్నీ ఫ్రీయే. ఇంకా లోపలికి స్టార్ట్ అయిపోయాము. దాన్ని చూసి మా వాడైతే ఫుల్ భయపడిపోయాడు. హగ్గిస్తున్నా కూడా వద్దు అని వెంకల్కి జరిగేస్తున్నాడు. ఫోటో తీద్దాం రా అంటే కూడా తీయలేదు. చాలా భయపడిపోయి మా దగ్గరకు వచ్చేసాడు. అతనేమో ఎంత దగ్గర తీసుకున్నా వద్దు వద్దు అని మా దగ్గరకు వచ్చేసాడు. పాపం అందరికి వచ్చే వాళ్ళందరికీ హాయ్ చెప్తున్నాడు. ఇది పెప్పా పిగ్ అంటే దాని దగ్గరికి వెళ్ళి ఫోటో తీనానా అని చెప్పి ఫోటో దిగుతున్నాడు వాడు. వాటర్లో గేమ్స్ ఆడడానికి అయితే మా డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకున్నాము. మా వాడు ఇంకా ఆగట్లేదు. ఎప్పుడు దుంకేద్దామా అని వాటర్లో చూస్తున్నాడు. ముందే వాటర్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ అంతా మొత్తం వాటర్ చూసేసరికి ఇంకా ఆగట్లేదు వాడైతే. పదా నాన్న వెళ్ళిపోదామని వాళ్ళ నాన్నని తీసుకొని వెళ్తున్నాడు. వచ్చే ముందు అనుకున్నాము అంత వాటర్ చూసి వాడు భయపడతాడా ఆడుతాడా అని. ఇంకా వచ్చాక తెలిసింది అసలు ఆగట్లేదు. ఇక్కడ మా ఆయన కొత్తగా ఏదో ప్రయోగిస్తున్నాడు. అక్కడికి వెళ్తే మాత్రం పెద్దవాళ్ళం కూడా చిన్నపిల్లలాగా చాలా ఆడుకుంటాము. వీని నేను డ్యాన్స్ క్లాస్లో వేసాను అర్థం కాలేదు, స్విమ్మింగ్ క్లాస్లో వేసాను అర్థం కాలేదు. మొత్తం వాటర్లో మొత్తం స్విమ్ చేస్తున్నాడు. ఈ రైడ్స్ మొత్తం చాలా బాగుంటాయి. క్యాప్చర్ చేయలేకపోయాను కానీ మస్ట్ ట్రై. ఏ ఒక్క రైడ్ వదిలిపెట్టొద్దు. ఇది చూస్తే చాలా నార్మల్గానే ఉంది కదా, మెల్లగానే తీసుకెళ్తున్నాడు కదా, పద ట్రై చేద్దామా అని నేను మా ఫ్రెండ్ వెళ్ళి లైన్లో నించున్నాము. ధైర్యంగా వెళ్ళి లైన్లో నించున్నామే కానీ మా టర్న్ వచ్చే కొద్దీ ఫుల్ భయం వేసింది. అక్కడ నుంచి మా వాళ్ళు ఆల్ ద బెస్ట్ ఎంజాయ్ చేయండి అని చెప్తున్నారు. దీని నుంచి చూస్తే నార్మల్గానే ఉండే, ఎక్కినాక తెలిసింది దాని ఎంత ఘోరంగా ఉండేనో. అది పట్టుకొని నా బ్యాంగిల్ చూసిపోయి నాకు బ్లడ్ వచ్చేసింది అనమాట. అమ్మ మొత్తం నీ గేమ్సే ఆడతావా, నా గేమ్స్ ఏం ఆడిపోయావా అంటే సరే రే పదా అని చెప్పి ట్రైన్ గేమ్ ఆడిపించామన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేశాడు ఆడు మాత్రం. వండర్లా వెళ్ళినాక ఏదైనా రైడ్ మిస్ చేయకూడదు అని అంటే అది ఈ రైడే. ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఈ రైడ్ మాత్రం. ఒక ½ అన్ అవర్ వెయిట్ చేసాము ఈ రైడ్ చేయడానికి. అది మస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలి ఇది మాత్రం. వాళ్ళ నుంచి నార్మల్గానే వస్తుంది, ఇక్కడికి వచ్చినాక స్పీడ్ అవుతుంది చూడండి. చాలా బాగుంటుంది ఈ రైడ్, మస్ట్ ట్రై. రైడ్ కూడా చాలా బాగుండే. విహాన్కి ఫస్ట్ భయం వేసింది, తర్వాత ఎంజాయ్ చేశాడు. మేము వండుతుంటే వాడు కూడా మాతో పాటు వెళ్ళడం. వచ్చాగానే చాలా బాగుంది అని అనేసాడు. నెక్స్ట్ ఈ రైడ్ మాత్రం అబ్బా ఎక్సలెంట్ ఉండే. ఆ వ్యూ మొత్తం కనిపిస్తుంది, వండర్లా అనే నేమ్ కూడా కనిపిస్తుంది. చాలా బాగుంది ఈ రైడ్ మొత్తం.
ఇక్కడ మా ఫేసెస్ చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత ఎంజాయ్ చేసామో. నెక్స్ట్ క్రేజీ కార్ దగ్గరికి వచ్చాము. ఇది షాపింగ్ మాల్స్లో అక్కడ ఇక్కడ ఉంటుంది, కానీ ఒకసారి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్తే మస్ట్ ట్రై. చాలా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడికి వెళ్తే మాత్రం ఏది ఎక్కను అనే మాటే ఉండదు, అన్నీ ఎక్కేస్తాము, చిన్నపిల్లలు అయిపోతాము. ఇక్కడ ఏం జరిగిందంటే మొత్తం రైడ్ అయిపోయిన తర్వాత నేను రాను నాన్న ఇంకో రైడ్ కావాలని అడిగాడు. నచ్చింది వాడికి, వద్దు రారా అని తీసుకొస్తే అలా ఏడుస్తున్నాడు వాడు. వాడు వేడుస్తున్నాడు కదా, వాడిని మానిపించడానికని కిడ్స్ జోన్కి వచ్చిండే. స్వింగ్ బోట్ అంట ఇది. మిడిల్లో కూర్చోమంటే అసలు కూర్చోలేదు, కార్నర్లో కూర్చున్నాడు. ఫుల్ భయపడిపోయాడు, కడుపులో తిప్పేసింది ఏంటో మరి. ఏ రైడ్ అయినా చేసినప్పుడు మిడిల్లో కూర్చోవాలి కానీ బ్యాక్ సీట్లో మాత్రం అస్సలు కూర్చోవద్దు, కడుపులో మాత్రం తిప్పేస్తూ ఉంటుంది. పాపం మా వాడికైతే అదే జరిగినట్టుంది, అస్సలు బాగాలేదంటున్నాడు ఈ రైడ్. ఇంకా వెళ్ళి వాడిని దగ్గరికి తీసుకున్నాను. నెక్స్ట్ ఆ రైడ్ ఎక్కుతామా నాన్న అంటే ఎక్కుతామా అమ్మ అని చెప్పి ఆ రైడ్కి ఎక్కేసామన్నమాట. వాడికి నచ్చినట్టుంది, ఇంకా ఎంజాయ్ చేశాడు. ఈ రైడ్ కూడా చాలా బాగుండే, ఫుల్ ఎంజాయ్ చేసాము. పక్కన మ్యూజిక్ వస్తూ ఉంటే అలా పైకి ఎగురుతుంటే చాలా బాగుండే, మస్తు ఉండే ఈ రైడ్ మాత్రం. లంచ్ టైం అయింది అని కూడా తెలియదు, పిల్లలు ఆకలి అవుతుంది అనే వరకు. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం కదా, ఆకలి గురించి అసలు మర్చిపోతాము. ఇంకా మంచిగా లంచ్ చేసి ఇంకా నెక్స్ట్ ఈ రైడ్ ఎక్కాలి ఆ రైడ్ ఎక్కాలి అని అక్కడి నుంచే చూసుకుంటున్నాము. లంచ్ అయితే చాలా గట్టిగా చేసాము, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ గేమ్స్ కూడా ఎనర్జీ ఉండాలి కదా అని. వాటర్ వేవ్స్ అనమాట, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుంటే వేవ్స్ వస్తుంటే ఫుల్ ఎంజాయ్ చేసాము ఈ రైడ్ కూడా. అలాగే ఎలా ఉందో తెలుసుకుందామని ఈ గేమ్ ఆడాను. అసలు ఈ గేమ్ ఏంటంటే స్మాల్ అంటే బుజ్జిగా ఉన్న బొమ్మ వస్తుంది, మీడియం అంటే కొంచెం పెద్దగా ఉన్నది, జెయింట్ అంటే చాలా పెద్దగా ఉన్నది. నేను జెయింట్ గురించి ఆడాను, కానీ మన లగ్ గురించి తెలిసిందే కదా, మొత్తం స్మాలే వచ్చింది. ఏం కావాలి నాన్న అంటే ఆక్టోపస్ కావాలి మమ్మీ అని ఆక్టోపస్ తీసుకున్నాడు. ఫుల్ ఖుషి అయిపోయినాడు వాడు మాత్రం. మా గేమ్స్ని ఎలా చూస్ చేసుకున్నామంటే ఒకటి మాదై ఉండాలి, ఒకటి పిల్లలది ఉండాలి అని చూస్ చేసుకున్నాము. మాది అయిపోయింది కదా, ఇప్పుడు పిల్లలను ఆడిపిద్దామని కప్స్ కేప్ ఆడిపించాము. ఫుల్ ఎంజాయ్ చేశాడు మా వాడైతే, ప్రతి ఒక్క గేమ్ ఎంజాయ్ చేశాడు. వండర్లాలో నేను ఏదన్నా రైడ్ మిస్ చేసినా అంటే అది ఈ రైడే. ఇది ఎక్కడానికి మాత్రం చాలా ధైర్యంగా ఉండాలి, అది ఎలా ఎక్కుతారో ఏంటో బాబోయ్, చాలా ఘోరంగా ఉంది ఈ రైడు. ఎక్కిన వాళ్ళే ఆపండి ఆపండి అని ఫుల్ అరేస్తున్నారు. వాడికి ఏదో గేమ్ కనిపిస్తే పరిగెత్తుకుంటూ దాని దగ్గరికి వెళ్ళాడు. ఇది కూడా మనీ గేమే, బాస్కెట్లో బాల్ వేయాలన్నమాట. అది అస్సలు జరగని పని, రానా అని అక్కడి నుంచి తీసుకొచ్చేసామన్నమాట. కానీ డాగ్స్ అవన్నీ ఉన్నాయి కదా, దాన్ని చూసి పరిగెత్తాడు వాడు మాత్రం. నెక్స్ట్ 3D షోకి వచ్చాము. మేమే గేమ్ కన్నా వెయిట్ చేయలేము అంటే అది 3D షోనే. చాలా ఎంజాయ్ చేశాడు విహాన్, మేమందరం కూడా చాలా ఎంజాయ్ చేసాము, చాలా బాగుండే. మార్నింగ్ నుంచి ఆడి ఆడి మా వాడి బ్యాటరీ లో అయిపోయింది. నేను ఎత్తుకోనా అని వాళ్ళ నాన్నని ఎత్తుకోమన్నాడు. కూర్చుండే ఇక్కడ అవి చూపిస్తున్నాము. ఇది వెయిట్ చేసినంతసేపు లేదు, మేము రైడ్ చేసి వచ్చింది. మేము ఒక ½ అన్ అవర్ వెయిట్ చేస్తే ఒక 10 మినిట్స్లో రైడ్ అయిపోయింది. కానీ ఎంజాయ్ చేసాము ఆ చీకట్లో అలా వెళ్తుంటే, చాలా బాగుండేది రైడ్ కూడా. మేమైనా అలసిపోయాం, కానీ ఈ పిల్లలు మాత్రం అస్సలు అలసిపోలేదు. వాళ్ళకి ఏం గేమ్స్ నచ్చితే ఆ గేమ్స్ ఆడతామని వాళ్ళే ఎక్కి ఆడుతున్నారు.
వండర్లా వాళ్ళే మా టైమింగ్ అయిపోయింది వెళ్ళండి బాబు అని అనంతసేపు అక్కడే ఉన్నాము. మోస్ట్లీ అన్నీ కవర్ చేసాము మేము మాత్రం. గేమ్స్, లేజర్ లైట్స్ మోస్ట్లీ అన్నీ కవర్ చేసాము. చాలా బాగుంది, వర్త్ గోయింగ్ ఇక్కడికి. సమ్మర్లో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా లాస్ట్కి మేమే అలా బయటికి వెళ్ళిపోయాము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.